అమ్మమ్మ రుచులకు స్వాగతమండి. చేపల పులుసు టేస్ట్తో ఆనపకాయ పులుసు నేను వండే పద్ధతిలో చూడండి. ముందుగా ఆనపకాయ చెక్కు తీసుకొని ఒక కొరుకుతో బెజ్జాలు పెట్టుకొని అవి చిన్నగా ముక్కలు కోసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో నూనె వేసుకొని వేయించుకోండి. ముక్కలు మూత పెట్టుకోండి. కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము, ఈ వేయించుకున్న ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత చింతపండు గుజ్జు ఎవరో పులుపు తినేదాన్ని బట్టి అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో 3 లవంగాలు కొంచెం దంచుకోవాలి రోట్లో. అది కూడా వేసుకొని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత ఒక నిమిషం పాటు